నమో వినాయక శ్రీమాత్రే నమః. తులారాశి జీవితంలోకి ఒక వ్యక్తి వస్తున్నాడు. మరో 72 గంటల్లో జరగబోయేది ఇదే. వీరి జీవితం అనేది ఇప్పుడు పూర్తిగా మారబోతూ ఉంది. అసలు ఇంతకు తులారాశి వాళ్ళ తలరాత మార్చే విధంగా ఏ వ్యక్తి రాబోతూ ఉన్నాడు? ఆ పరమేశ్వరుడి అనుగ్రహంతో మీకు రాబోయే రోజులు ఎలా ఉండబోతూ ఉన్నాయి? దీనికి ఏ వ్యక్తి కారణం అవుతున్నాడు? మీ జీవితంలో మీరు కోరుకున్నది అసలు ఎలా నెరవేరబోతూ ఉంది? మీ జీవితంలో శుభాలు జరగడం కోసం ఆ వ్యక్తి వలన మీరు మహర్జాతకులుగా ఎలా అవుతున్నారు అనే వివరాలను అన్నిటినీ కూడా ఇప్పుడు ఈ వీడియోలో మనం అయితే పూర్తి వివరంగా తెలుసుకుందాము. ఈ వీడియోని మీరు చివరి దాకా చూడండి. అప్పుడే అన్ని విషయాలైతే పూర్తి వివరంగా తెలుస్తాయి. ఇక ఈ వీడియోని లైక్ చేసి జై శ్రీరామ్ అని కామెంట్ చెయ్యండి. రాశి చక్రంలో సప్తమ రాశి తులారాశి. ఈ తులారాశికి అధిపతి శుక్రుడు. తులారాశి వారికి బాధలు కష్టాలు అవి అన్నీ కూడా నిన్నటి వరకే పరిమితం అనే చెప్పుకోవాలి. ఇలా ఎందుకు అని అంటే గనుక మరో 72 గంటలలో వీరి జీవితం అంతా కూడా మారబోతూ ఉంది. మంచి రోజులు అనేవి వీరికి ప్రారంభం కాబోతూ ఉన్నాయి. పూర్వజన్మల పుణ్యఫలితమో ఏమో తెలియదు గాని మీకైతే రేపటి నుండి కూడా మీ జీవితంలోకి తలరాత మార్చబోయే వ్యక్తి తీసుకువస్తున్నాడు. ఈ కారణంగానే మీరు అయితే పరమేశ్వరుడి యొక్క ఆశీర్వాదం అనుగ్రహం ఉండటం కారణంగా ఇప్పుడు నుండి నెంబర్ వన్గా మీరు ఎదగబోతూ ఉన్నారు. ఆ వ్యక్తి రాక మీ జీవితంలో అన్ని విధాలుగా కూడా కలిసి వస్తుంది. ఆ వ్యక్తి వలన టోటల్గా మీ జీవితం చేంజ్ కాబోతూ ఉంది. ఆ వ్యక్తి ఇంకెవరో కాదు, మీ మంచి కోరే మంచి మనస్సు కలిగిన వ్యక్తి. ఆ వ్యక్తి మీకు ఇస్తున్నటువంటి ఐడియాస్, సలహాలు, సూచనలు రాబోయే రోజులలో అన్ని విధాలుగా కూడా మీకు మీ కెరియర్లో అన్ని రంగాలలో మీకు ధనవర్షం అనేది చాలా అధికంగా కురవబోతూ ఉంది. విపరీతమైన అదృష్టం, మరీ ముఖ్యంగా ఈ తులారాశి జాతకులకు మీ జీవితంలో ఎన్నో కీలకమైన పరిణామాలు ఎదురుకాబోతూ ఉన్నాయి. మీ జీవితం అనేది ఎంతో వినూత్నంగా ఇప్పుడైతే మారిపోతుంది. అయితే ఇదంతా జరగడానికి గల కారణం ఆ వ్యక్తినే. ఆ వ్యక్తి ఎవరు అంటే మీరు జాబ్ చేసే ఆఫీస్‌లో మీకు పరిచయం కావచ్చు. మీరు ట్రావెలింగ్ చేసే సమయాన కావచ్చు. బిజినెస్ పార్ట్నర్ రూపంలో కూడా రావచ్చు. ఈ విధంగా ఎక్కడైనా కూడా ఈ తులారాశి వారికి తమ జీవితంలోకి తలరాత మార్చే వ్యక్తి తప్పకుండా వచ్చే అవకాశం కనిపిస్తోంది. అలాగే ఈ రాశికి మరో 72 గంటలలో నెంబర్ వన్గా ఎదిగేందుకు మీకు వచ్చేటటువంటి ఆ వ్యక్తి అయితే ఎంతగానో హెల్ప్ చేయబోతున్నారు. మీరు చేస్తున్న ప్రతి పనిలో కూడా మీకు తోడై అన్ని విధాలా మీకు సపోర్టుగా నిలుస్తారు. వ్యాపారంలో మీకు తెలియని ఎన్నో విషయాల గురించి చెప్తూ ఉంటారు. ఆ వ్యక్తి విశదీకరించి చెప్పడంతో మీకు తెలియని ఎన్నో అంశాలను అయితే మీరు ఇప్పుడు చాలా అంటే చాలా డీటెయిల్డ్గా ఈజీగా అర్థం చేసుకుంటారు. అందులోని మంచి చెడులను మీరు అయితే చక్కగా గ్రహించి ముందుకు వెళుతూ ఉంటారు. మీకు అయితే సలహాలని సూచనలని వారు ఇవ్వడంతో అవి అన్నీ కూడా ఈ సమయంలో మీకు ఎంతోగానో తోడ్పడతాయి. మీకు మీ జీవితం అంటే ఏంటో ఆ వ్యక్తి మాటల వలన ఇప్పుడైతే తెలుస్తుంది. అది ఎవరో, ఏ విధంగా, ఎలా, ఎప్పుడు మీరు మాట్లాడాలో, ఏ విధంగా మీరు మెలగాల్సి ఉంటుందో ఇలా ప్రతీది కూడా మీకు అయితే ఆ వ్యక్తి ఇప్పుడు ఒక గురువులాగా బోధిస్తారు. ఒక ఫ్రెండ్‌లా మీకు తోడుగా ఉంటారు. అయితే ఆ వచ్చే వ్యక్తి మాటలు మీ జీవితం పైన చాలా మంచి ప్రభావం పడుతుంది. ఈ కారణంగా మీరు చేస్తున్న వృత్తి, ఉద్యోగ, వ్యాపారాలలో మీరు అద్భుతంగా రాణిస్తారు. మీకు ఈ సమయంలో ఉద్యోగ రంగంలో విశేషమైన పురోభివృద్ధి కూడా కనపడుతోంది. ఇక ఉద్యోగస్తులకు ప్రమోషన్ల కోసం ఇప్పటి వరకు మీరు చేసినటువంటి ప్రయత్నం, కృషి అయితే తప్పకుండా ఇప్పుడైతే ఫలించబోతూ ఉంది. వ్యాపారులకు కూడా వ్యాపార పరంగా కూడా ఊహించిన దానికంటే ఇప్పుడు ఈ సమయంలో రెట్టింపు విధంగా మీకు లాభాలు అనేవి వచ్చే అవకాశం విపరీతంగా కనిపిస్తూ ఉంది. మీరు చేస్తున్న వ్యాపారాలు అయితే ఈ సమయంలో 3 పువ్వులు 6 కాయలుగా విరాజిల్లబోతోంది. మీరు ఈ సమయంలో గొప్పగా పేరు తెచ్చుకుంటారు. ఇక స్టూడెంట్స్ విషయంలో చూస్తే కాంపిటేటివ్ ఎగ్జామ్స్ కోసం ఎవరైతే ప్రిపేర్ అవుతున్న విద్యార్థులు ఉన్నారో వారికి ఇప్పుడు వచ్చే పరీక్షలలో మంచిగా మీరు సక్సెస్ అవుతారు. ర్యాంకులు సాధించే అవకాశం కూడా బాగా కనిపిస్తుంది. ఇక అలాగే ఎవరైతే ఉద్యోగ ప్రయత్నాలు చేస్తున్నారో
మీరు కోరుకునే ఉద్యోగంలో మీరైతే ఇప్పుడు చేరబోతూ ఉన్నారు. అదేవిధంగా మీకు ఉన్న వ్యక్తిగతమైన సమస్యలను మీరు పరిష్కరించుకుంటారు. దానికి ఇప్పుడు మంచి మార్గం అనేది లభించబోతోంది. అలాగే ఆర్థికపరమైన సమస్యలు, అదేవిధంగా దాంపత్య సమస్యలు కూడా ఈ సమయంలో మీరు పరిష్కరించుకుంటారు. ఇక అలాగే విదేశాలకు వెళ్ళాలి అనుకునే వారికి ఇప్పుడు సమయం అనేది అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఇబ్బందులు తొలగిపోవడంతో పాటుగా మీకు అయితే సంతోషం, ఆనందం, అలాగే శాంతి అనేవి లభిస్తాయి. విదేశాలకి వెళ్ళాలి అని అనుకునే వారికి ఉద్యోగం రావడం, లేదా మీరు ఉన్నత విద్య కోసం అభ్యసించడానికి మంచి యూనివర్సిటీలోకి వెళ్ళడం గానీ, లేదా మీకు అక్కడ సీటు రావడం గానీ జరగబోతూ ఉంది. ఇక విదేశాలకు వెళ్ళే వారికి వీసా, పాస్‌పోర్ట్ విషయంలో ఉండే ఇబ్బందులు, అడ్డంకులు అన్నీ కూడా ఇప్పుడైతే పూర్తిగా తొలగిపోతాయి. ఇక స్టూడెంట్స్‌కి అక్కడ వర్క్ చేసుకోవడం కోసం పర్మిషన్స్‌తో కూడిన వీసాతో పాటుగా అక్కడ విదేశాలలో చదువుకోవాలనుకునే స్టూడెంట్స్‌కి పార్ట్ టైమ్ జాబ్ కూడా చేసుకునే వీలు ఉండబోతూ ఉంది. ఇక వివాహం కోసం ఎవరైతే ప్రయత్నాలు చేస్తున్నారో, వివాహ సంబంధం ఎవరైతే వెతుకుతున్నారో వారికి ఇప్పుడు చక్కటి సంబంధం దొరికే అవకాశం కనిపిస్తోంది. ఇక వివాహం అయిన వారికి కూడా ఈ సమయంలో మీ లైఫ్ పార్ట్నర్ తరపు నుంచి కూడా మీకు ఆస్తి కలిసి వచ్చే అవకాశం కూడా ఉండబోతూ ఉంది. మీకు ఈ సమయంలో నిరుద్యోగులకి ఇప్పుడైతే సమస్యలన్నీ కూడా తొలగిపోతాయి. మీరు కోరుకునే ఉద్యోగం ఏదైనా కానీ మీకైతే లభించబోతూ ఉంది. మంచి అవకాశాలు మీకైతే ఇప్పుడు వస్తాయి. అందులో మీకు స్థిరత్వం అనేది ఉంటుంది. అదేవిధంగా ఈ తులారాశి వాళ్లకు ఇప్పుడు వృత్తి, వ్యాపారంలో కూడా చకచక అభివృద్ధి చెందడం ప్రారంభం అవుతుంది. ముఖ్యంగా లాయర్స్‌కు, డాక్టర్స్‌కు, అదేవిధంగా ప్రొఫెషనల్ రంగంలో ఉన్నవాళ్ళు అందరికీ ఇప్పుడైతే మంచి సమయం అనేది కొనసాగుతూ ఉంది. ఇక క్లయింట్లను మీరు బాగా పెంచుకోబోతూ ఉన్నారు. ఈ టైంలో మీకు చాలా మంచి శుభవార్తలు వినబోతూ ఉన్నారు. అలాగే శుభకార్యాలు నిర్వహిస్తారు. మీకు కొద్దిపాటి ప్రయత్నంతోనే పెళ్లి సంబంధం అయితే నిశ్చయమయ్యే అవకాశం కూడా కనిపిస్తోంది. ఇక వివాహ సంబంధం కోసం ఎవరైతే ప్రయత్నం చేస్తున్నారో వారికి ఈ సమయంలో అత్యంత అనుకూలంగా ఉండబోతూ ఉంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే ఎవరైతే మీరు కోరుకున్న విధంగానే జీవిత భాగస్వామి అయితే మీ జీవితంలోకి రాబోతూ ఉంది. ఇక ఈ తులారాశి వ్యక్తులకు జీవితంలోకి వచ్చే ఒక వ్యక్తి పరిచయం కారణంగా మిమ్మల్ని మహర్జాతకులుగా మార్చబోతూ ఉన్నారు. మీకు ధనం అనేది ఇప్పుడు మీ ఇంట్లో నాట్యం ఆడబోతూ ఉంది. మీరు కోరుకున్న అన్ని విషయాలు కూడా మీ కాళ్ళ దగ్గరకు వచ్చి పడతాయి. మీరు నిస్వార్థంగా, మనస్ఫూర్తిగా కోరుకునేది ఏదైనా కానీ అవి అన్నీ కూడా ఇప్పుడు జరగబోతూ ఉన్నాయి అని చెప్పడంలో ఎటువంటి సందేహం లేదు. ఇప్పుడు వస్తున్న రోజులలో మీకు ఆదాయం చాలా పెరగబోతూ ఉంది. అనేక మార్గాలలో మీరు అయితే ధనాన్ని సంపాదిస్తారు. ఆరోగ్యపరంగా కూడా మీకైతే ఇప్పుడు బాగా కలిసి రాబోతూ ఉంది. అలాగే ఆర్థిక పరంగా కూడా ఇప్పుడైతే అనుకూలంగా ఉండబోతూ ఉంది. అన్నదమ్ముల మధ్య, అక్క చెల్లెల మధ్య అంటే తోబుట్టువుల మధ్య ఇప్పుడైతే బంధం బాగా బలపడబోతూ ఉంది. మీకు వారి పూర్తి మద్దతు కూడా లభించడం వలన మీరు ఆనందంగా ఉంటారు. ఇప్పుడు రాబోయే రోజులలో మీకు ఆదాయం అనేది చాలా బాగుంటుంది. ఈ సమయంలో స్త్రీలు కానీ, పురుషులు కానీ మీకు నచ్చిన వస్తువులను మీరైతే కొనుగోలు చేసుకుంటారు. మీ ఇంటికి విలువైన వస్తువులు కొని తెచ్చుకుంటారు. ఏది ఏమైనప్పటికీ మీ లైఫ్‌లోకి వచ్చే వ్యక్తి వలన మీ జీవితం అనేది ఇలా మారబోతూ ఉంది. మీ జీవిత భాగస్వామి మద్దతు మీకైతే లభించనుంది. వారి యొక్క సహాయ సహకారాలు కూడా మీరైతే పొందుతారు. మంచి మంచి ప్రయోజనాలనైతే మీరు ఇప్పుడు పొందుకోబోతూ ఉన్నారు. అన్ని విధాలుగా కూడా ఈ తులారాశి వారికి అయితే ఇప్పుడు కలిసి రాబోతూ ఉంది. ఇక రాబోయే 72 గంటలలో మీ జీవితంలో మంచి అనేది ఇప్పుడు ప్రారంభం అవ్వబోతూ ఉంది. అదేవిధంగా మీరు మరిన్ని శుభాలను పొందడం కోసం ప్రతిరోజు హనుమాన్ చాలీసా పఠించాలి. అలాగే వీలైతే మీరు ఒక సోమవారం రోజున పరమేశ్వరుడికి పంచామృతాలతో అభిషేకం చేయించండి. ఇలా చేయడం ద్వారా ప్రతికూల అంశాలన్నీ కూడా అనుకూలంగా మారుతాయి. అలాగే మీరు వీలైనంతలో పేదవారికి దాన ధర్మాలు చేయండి. తద్వారా మీకు రెట్టింపు పుణ్య ఫలితాన్ని పొందుతారు. ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్కి కూడా షేర్ చేయండి. ఈ విషయాలను వాళ్ళు కూడా తెలుసుకుంటారు. ఇక మా సరికొత్త వీడియోస్ మీకు వెంటనే తెలియాలి అంటే, మీకు మా వీడియోస్ చేరుకోవాలి అంటే ఇప్పుడే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని ప్రక్కనే ఉన్న బెల్ సింబల్లో ఆల్ అప్డేట్స్ అని సెలెక్ట్ చేయండి. మేము చేసే వీడియోస్ ముందుగా మీకే తెలుస్తాయి.
థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.